మిరాయి ఎలా ఉండబోతుంది? మరోసారి లార్జర్ దెన్ లైఫ్ స్టోరీ, ఒక ఇతిహాసాలు, మైథలాజికల్ అన్నీ టచ్ ఉన్నట్టుగా, అంటే ట్రైలర్స్ చూస్తే అన్నీ డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి సినిమా చూసేయాలి అని ప్రేక్షకుల్లో ఒక యాంగ్జైటీ, డెఫినెట్గా చూసేయాలని ఒక కలిగింది. ఏంటి మిరాయి ఎలా ఉండబోతుంది అసలు? చిన్న పిల్లల దగ్గర నుంచి 3 ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి, నేను మొన్న ప్రెస్ మీట్లో కూడా ఇదే చెప్పాను, 3 ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి 80 ఏళ్ళ వారి వరకు అందరికీ ఒక రిలవెంట్ ఫిల్మ్ తీసామండి. ఇట్ ఈస్ అ ఫిల్మ్ దట్ ఈస్ రిలవెంట్ అక్రాస్ జనరేషన్స్. ఫ్యాంటసీ, యాక్షన్, ఎమోషన్, ఎలివేషన్, డివోషన్ అన్నీ కలిపి ఉన్న సబ్జెక్ట్. అండ్ మోర్ ఓవర్ ఎక్స్ట్రాడినరీ మేకింగ్, విజువల్. మీరు ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక విజువల్గా ఒక కొత్త వరల్డ్. మనం తెలుగు సినిమాలో, నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, మన తెలుగు సినిమాలో ఇప్పటివరకు చూడని కైండ్ ఆఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా చాలా కథ, వెరీ రిచ్ స్టోరీ, అంటే ఎక్కువ కథ ఉన్న సినిమా. ఇవన్నీ ఉన్నప్పటికీ మన కోర్ లెవెల్, ఒక తల్లి ఆశయం కోసం, తల్లి ఆశయాన్ని కొడుకు ఎలా తెలుసుకుని దానికోసం ఎంత దూరం వెళ్ళాడు అనే ఒక మన కల్చర్కి చాలా దగ్గరగా ఉండే ఒక ఎమోషనల్ ఫిల్మ్. బట్ చాలా ఎక్సైటింగ్గా ఉంటుందండి, థ్రిల్లింగ్గా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఒక సాలిడ్ కథ చెప్తున్నట్టు, మీరు అలా హుక్ అయ్యి ఒక చందమామ కథ చూసినట్టు చూస్తారు సినిమాని.